హలో, ఐమ్ డాక్టర్ సుష్మా రెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఈరోజు మనం ఫుడ్లో ఉండే హిడెన్ షుగర్స్ గురించి మాట్లాడుకుందాము. సో జనరల్గా అండర్ 2 ఇయర్స్ టాడ్లర్స్కి షుగర్స్ ఇవ్వద్దు అని చెప్తుంటాం. ఎందుకంటే ఇట్ కాజెస్ హయ్యర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ హార్ట్ డిసీజెస్, డయాబెటీస్ అండ్ వెయిట్ ఇష్యూస్ ఇన్ లేటర్ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ చాలామంది పేరెంట్స్ షుగర్స్ ఇవ్వట్లేదు అనుకుంటేనే ఈ హిడెన్ రూపంలో చాలా ఇస్తుంటారు. అవేంటి అంటే మోస్ట్ కామన్గా జామ్స్ లాంటివి ఇస్తుంటాం, విచ్ కంటైన్స్ లాట్ ఆఫ్ షుగర్స్, preservatives. So better to avoid jams and also fruit juices. ఫ్రూట్ జ్యూసెస్లో మెయిన్గా వాటర్ ఇంకా హై షుగర్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. సో హోల్ ఫ్రూట్స్ ఇవ్వడం బెటర్. అండ్ రీసెంట్గా చాలామంది వచ్చి ఫ్లేవర్డ్ యోగర్ట్స్ ఇస్తున్నామని చెప్తున్నారు, అందులో కూడా ప్రిజర్వేటివ్స్, హై షుగర్ కంటెంట్ ఉంటుంది. సో బెటర్ ఇంట్లో చేసిన పెరుగు ఇవ్వడం. ఇంకా సీరియల్స్ ఇస్తూ ఉన్నారు బ్రేక్ఫాస్ట్కి, అందులో కూడా యాడెడ్ షుగర్ చాలా ఉంటుంది. ఇంకా నేను నోటీస్ చేసింది ఏంటి అంటే చాలామంది వచ్చి మేము ఓఆర్ఎస్ ఎవ్రీడే ఇస్తున్నాం కిడ్స్కి అని చెప్పడం. ఓఆర్ఎస్ అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్. కాకపోతే ఎవరికి ఇవ్వాలి? డిహైడ్రేషన్లో ఉన్నప్పుడు, వామిటింగ్స్, లూజ్ స్టూల్స్ ఇలా ఉన్నప్పుడు ఎలక్ట్రోలైట్స్ అవసరము అని కరెక్ట్గా WHO రికగ్నైజ్డ్ ఓఆర్ఎస్ ఇవ్వాలి. కానీ ఒక హెల్తీ చైల్డ్కి ఇవ్వడం వల్ల మీరు ఎక్స్ట్రా ఎలక్ట్రోలైట్స్ ఇంకా ఎక్స్ట్రా షుగర్స్ ఇస్తున్నారు. సో బెటర్ టు అవాయిడ్ దెమ్. సో మిల్క్ షేక్స్ అండ్ ఆల్ కూడా అవాయిడ్ చేయాలి. సో ఇందులో అంతా కూడా మీరు షుగర్స్ ఇవ్వట్లేదు అనుకుంటూనే చాలా షుగర్స్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో నీకు ఇంకొకటి నోటీస్ చేసింది, పాలల్లో కూడా షుగర్ యాడ్ చేయడం అవసరం లేదు. అండ్ షుగర్ ఇవ్వట్లేదు కదా అని మిశ్రీ, బెల్లం ఇలా కూడా ఇవ్వద్దు, అవి కూడా అన్ని షుగర్తో సమానం. థ్యాంక్ యూ.